చికెన్ కర్రీ మంచి రుచిగా రావాలంటే ఇలా ముందుగా మిక్సీ జార్లోకి ఎండు కొబ్బరి, ధనియాలు, అల్లము, వెల్లుల్లి కూడా వేసుకొని తర్వాత మిరియాలు, గసగసాలు కూడా వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఈ టైప్లో మనకు మెత్తగా గ్రైండ్ చేసినాక దీన్ని కాస్త అలా పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె పోసుకోవాలి. వేడెక్కనిచ్చి చెక్క, లవంగాలు, యాలకులు కూడా వేసి పచ్చిమిరపకాయ ముక్కలు వేసి తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకునేసి ఇలా మెత్తబడేదాకా వేగనివ్వాలి. ఫ్రెష్గా కడిగి రెడీ చేసి పెట్టుకున్న చికెన్ దాంట్లో వేసుకునేసి చిటికెడు పసుపు కూడా వేసి సాల్ట్ వేసి ఇలా బాగా కలుపుతూ వేగనివ్వాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన ఆ మసాలా పేస్ట్ దాంట్లో వేసుకునేసి ఇలా వేగనిచ్చి ఇప్పుడు టమోటా ముక్కలు వేసుకునేసి ఇలా కలిపి స్పైసీ తగ్గట్టుగా కారం వేసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా కలిపి మంచి ఎర్రగా అయ్యేదాకా వేగిన తర్వాత కొంచెం పుదీనా, తగినన్ని నీళ్లు పోసుకునేసి ఇలా బాగా ఉడకనిచ్చి కొత్తిమీర చల్లుకొని వేడిగా సర్వ్ చేసుకొని బిర్యానీలోకి కానీ రైస్లోకి కానీ తింటే సూపర్.